తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. ఫిబ్రవరి 26 మహాశివరాత్రి సందర్భంగా మనం ఏదైతే కార్యక్రమం చేస్తున్నామో రాశుల వారికి ఏదైతే ఎఫెక్ట్ ఉందో దానికి పరిష్కారం చేసుకోవాలి అనుకునే వాళ్ళు, మరీ ముఖ్యంగా మనం మాట్లాడుకుంటే కన్యా రాశి వారికి వారు ఏ సమస్యతో ఎదుర్కొంటున్నారు, దానికి తగ్గట్టుగా పరిష్కారం చేసుకోవాలి అంటే ఎలా ఉంటుంది? కన్యా రాశి అంటే ముఖ్యంగా ఉత్తర, హస్త, చిత్త నక్షత్రాలు కన్యా రాశిగా పరిగణించబడతాయండి. కన్యా రాశి వాళ్ళకి ఏంటంటే జరిగినటువంటి కొన్ని మాసాలుగా అండ్ ఇప్పుడున్నటువంటి మాసాలుగా వాళ్ళకి ఏజ్తో సంబంధం లేకుండా ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు గోచరిస్తూ ఉన్నాయి. అంటే 7th హౌస్లో శుక్రరాహుల సంచారం, 6th హౌస్లో శని యొక్క సంచారం, శని రవి బుధుల యొక్క సంచారం నడుస్తుంది. ఈ కన్యా రాశి వాళ్ళకి ఈ వారం అంత అనుకూలించినప్పటికీ కూడా మీరు బాగా గమనించండి, రాబోయే రోజుల్లో వీళ్ళకి గురుబలం అనేటువంటిది ఉండట్లేదు. ఇప్పుడు భాగ్యంలో గురుడు ఉన్నాడు కాబట్టి కన్యా రాశి వాళ్ళు వెరీ ఒక సేఫ్ జోన్లో ఉన్నారు. రాబోయే రోజుల్లో 10వ స్థానంలోకి గురుడు రాబోతున్నాడు మే నెల తర్వాత. అక్కడి నుంచి వృత్తిరీత్యా ఎన్నో ఇబ్బందులు వీళ్ళు పడతారు. ఆల్రెడీ వీళ్ళకి ఓన్లీ బిజినెస్సే నొప్పుతుందని చెప్పి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. కానీ వీళ్ళు ఎవరైనా చిన్న చిత్తగా జాబ్స్ చేస్తున్న వాళ్ళకి ఎన్నో రకాల ఇబ్బందులు వస్తాయి. అండ్ ఇంకొకటి, వీళ్ళు మేజర్ ఇష్యూ వీళ్ళ జీవితంలో ఏదైనా పడుతున్నారంటే అది మ్యారీడ్ లైఫ్ ఇష్యూ. వీళ్ళు 4th and 7th లార్డ్ కాబట్టి పెళ్లి చేసుకున్న తర్వాత వివాదాలకి ఇరుక్కోవడం, అంటే భార్యాభర్తల మధ్యలో వివాదాలు వస్తాయి. వీళ్ళ యొక్క ఆలోచనని, వీళ్ళ యొక్క ప్రేమని, వీళ్ళ యొక్క తెలివితేటల్ని అవతల వ్యక్తి పార్ట్నర్ అర్థం చేసుకోలేకపోవడం లాంటివి ఎన్నో సమస్యలు ఉంటాయి. 7వ స్థాన అధిపతి గురుడు అవుతున్నాడు కాబట్టి అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్నా, లవ్ మ్యారేజ్ చేసుకున్నా మీకు మ్యారీడ్ లైఫ్లో ఇబ్బందులు ఉన్నాయంటే కారణం కర్మ. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. దీంతో పాటుగా 5th and 6th లార్డ్ శని అయ్యాడు. సో దీని కారణం చేత సంతానపరమైన సమస్యతో ఖచ్చితంగా ఈ యొక్క కన్యా రాశి వాళ్ళు విమెన్ చాలా ఇబ్బంది పడతారు. ఇంటర్నల్ జాతకంలో సంతానం స్థానం కనుక పాడైంది అంటే చాలా ఇబ్బందులు ఉంటాయి వీళ్ళకి. అదేవిధంగా కన్యా రాశి వాళ్ళకి 12th లార్డ్ రూల్డ్ బై సన్ అండి, రవి. బాగా గమనించండి, రవి ఆరోగ్యకారకుడు. రవి ఎప్పుడైతే 12వ స్థానంలో పడ్డాడో బోన్స్కి సంబంధించిన ఇబ్బందులు, తర్వాత బోన్ క్యాన్సర్స్ అవ్వచ్చు, జాతకంలో ఈ యొక్క విషయోగాలు లాంటివి ఉంటే బోన్ క్యాన్సర్స్, బోన్స్కి సంబంధించిన ఇబ్బందులు, ఆరోగ్యపరమైన ఇబ్బందులు, రక్తానికి సంబంధించిన సమస్యలు, తరువాత వచ్చేసి కుంభశని దుర్లభ అంటారు. ఆ యొక్క శని ఇచ్చేటువంటిది సయాటికా పెయిన్స్ కానీ, లోయర్ బ్యాక్ పెయిన్స్ కానీ, కీళ్లవాతము కానీ, ఈ యొక్క స్పాండిలైటిస్ కానీ, లేకపోతే పాదాలు వంకర పోవడం లాంటివి కానీ. ద ఒరిజినల్ 6th హౌస్ కన్యా అండి. అంటే శత్రు రోగ రుణస్థానము, అప్పుల పాలవుతున్నారు కన్యా రాశి వాళ్ళు అంటే కర్మ వల్లే. శత్రువులు విపరీతంగా ఉన్నారు. వీళ్ళకి శత్రువులు ఎవరు అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళే వాళ్ళకి శత్రువులు, వాళ్ళ కుటుంబ సభ్యులే వాళ్ళకి శత్రువులు, వాళ్ళు నా అనుకున్న వాళ్ళే వాళ్ళకి శత్రువులు వెన్నుపోటు పొడుస్తూ ఉంటారు. అదేవిధంగా న్యూరో రిలేటెడ్ ప్రాబ్లమ్స్, దాని సయాటిక నరాలకు సంబంధించింది, పాదాలు వంకర్ల పోవడం అనేటువంటిది కీళ్లవాతము, ఈ యొక్క న్యూరో అండ్ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వాళ్ళకి వస్తున్నాయి. కన్యారాశి వాళ్ళకంటే ఖచ్చితంగా ఇబ్బంది పడతారు, కర్మ వల్లే ఇబ్బంది పడతారు. ఆ కర్మని నాశనం చేసుకోవడం ఎలాగా అంటే కొన్ని ప్రత్యేకమైన తిథులు. ఉదాహరణకి ఇప్పుడు మనం చేసేటువంటి ఫిబ్రవరి 26వ తారీఖు కర్మ ప్రాయశ్చిత్త రుద్రతంత్రము. దీనివల్ల ఏం జరుగుతుంది? కర్మ అనేటువంటిది ప్రక్షాళన అవుతుంది, కర్మ నాశనం జరుగుతుంది. మనం అనుభవించకుండా కర్మ ఎలా పోతుందంటే స్వామికి భక్తిపూర్వకంగా మనం చేసేటువంటి జప పారాయణ అర్చన అభిషేక హోమాల ద్వారా ఆ యొక్క కర్మని నశింప చేసుకోవచ్చు. మనం ఏదైతే చేస్తున్నామో ఏకాదశ రుద్రాభిషేకము, 1,00,000 బిల్వార్చన, స్వామివారికి రుద్ర హవనము, తర్వాత లలిత సహస్రనామ పారాయణ, తర్వాత రుద్ర హవనము, తర్వాత శాంతి కళ్యాణం, ఇవన్నీ కూడా స్వామి యొక్క అనుగ్రహం కోసము, మీ కర్మని ప్రాయశ్చిత్తం చేయడం కోసం, చేసుకోవడం కోసం. ఈవెన్ ఎవరైనా సరే కర్మ ఉంది కాబట్టి భూమి మీదే జన్మించారు. ఎవరైనా, ఏ మానవుడైనా, ఏ జీవరాశి అయినా కర్మ అనేటువంటిది వెనకాల ఒక అకౌంట్ ఉంటుంది. ఆ అకౌంట్లో మీ పాపకర్మ పుణ్యకర్మ రెండు నోట్ అవుతూ ఉంటాయి. వాటిని తగ్గించుకునే ఏకైక మార్గమే ఈ యొక్క సదా అవకాశము కర్మ ప్రాయశ్చిత్త రుద్రతంత్రము. తప్పకుండా కన్యారాశి వాళ్ళు పాల్గొనండి. దీంతో పాటుగా మీ కుటుంబ సభ్యులను కూడా తీసుకురండి, వాళ్ళతో సహా మీరు పాల్గొనవచ్చు. పాల్గొని స్వయంగా మీ చేతుల మీద స్వామికి మీరు అర్చన చేయండి.
అభిషేకం చేయండి, స్వామికి పూజ యొక్క భక్తి సమర్పించండి. మీ యొక్క భక్తిని స్వామికి సమర్పిస్తే కర్మ అనేటువంటిది ప్రాయశ్చిత్తం అవుతుంది. శాంతి కళ్యాణాన్ని దర్శనం చేసుకుని రుద్ర హవనంలో పాల్గొనడం వల్ల మన పాపాలన్నీ అగ్నిహోత్రంలో పడి దగ్ధం అవుతాయి. కేవలం భక్తి మార్గం వల్ల మాత్రమే ఇది సాధ్యము. కన్యారాశి వాళ్ళకి ప్రస్తుతం చూసుకుంటే కనుక 7వ స్థానంలో రాహు యొక్క సంచారం నడుస్తుంది. కన్యారాశి ద ఒరిజినల్ బిజినెస్ హౌస్ అండి. బికాజ్ కన్యలో బుధుడు స్వోచ్ఛ స్థితి పడతాడు, అంటే ఆయన వ్యాపార కారకుడు. వ్యాపారం చేసేటువంటి అద్భుతమైన తెలివితేటలు కన్యారాశి వాళ్ళకు ఉంటాయి. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది, లగ్నంలో కేతువు సంచరించడము అంటే వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో, ఏం జరుగుతుందో, ఎలా వెళ్తుందో లైఫ్ ఒక డైలమా, ఒక క్వశ్చన్ మార్క్ అనేటువంటిది వాళ్ళకు ఉంది. 7వ స్థానంలో రాహుగ్రహం సంచరిస్తోంది. దీనివల్ల మ్యారీడ్ లైఫ్లోను బిజినెస్లో అద్భుతమైన తెలివితేటలు ప్రదర్శించి అద్భుతమైనటువంటి రాణింపు గుర్తింపు తెచ్చుకునేటువంటి సామర్థ్యం ఉన్న కన్యారాశి వాళ్ళకి బిజినెస్లో నష్టాలు వచ్చేటువంటి యోగంగా ఈ 7th హౌస్లో రాహు సంచరిస్తున్నాడు. సో వాళ్ళైనా ఎవరైనా, ఇందాక నేను చెప్పాను, సంతానం కోసం ఇబ్బందులు వచ్చేటువంటి వాళ్ళు, వివాహం కోసం ఇబ్బందులు వచ్చేటువంటి వాళ్ళు, 11th లార్డ్ చంద్రుడు అయ్యాడు. మిమ్మల్ని పట్టుకుని మిమ్మల్ని అవసరానికి వాడుకునే వాళ్ళే చాలామంది ఎక్కువ ఉంటారు. చెడు సహవాస దోషం అనేటువంటిది ఉంటుంది. వాళ్ళకైనా అంతఃశత్రువులైనా బహిశత్రువులైనా, అంటే బయట ఉన్నటువంటి మీ శత్రువులైనా లోపల ఉండే మీ కామ క్రోధ లోభ మోహ మతమాత్సల్యాలు ఏవైనా మీ విజయానికి, మీ గుర్తింపుకి, మీ ధన ఆదాయానికి ఇబ్బంది పడుతూ మీ జీవితానికి ఆటంకంగా మారితే వాటిని నశింప చేయడానికి కూడా ఈ కర్మ ప్రాయశ్చిత్త రుద్రతంత్రమే ఏకైక మార్గము. గురుగారు, మీరు చెప్పినట్టుగానే రాశిలో వారిగా కూడా ఎవరైనా కూడా జాతకరీత్యా ఎదుర్కొన్న సమస్యలకి కావచ్చు, లేదు అంటే కర్మను దాన్ని తొలగించుకోవాలి, ఈ మహాశివరాత్రి రోజు మీరు చేసే కార్యక్రమంలో పాల్గొనాలి అంటే ఎలా ఉంటుంది? తప్పకుండా అమ్మా. ప్రతి ఒక్కరూ ఎవరైనా సరే, అంటే నేను ఇప్పుడు రాశుల పరంగా వాళ్ళు ఎందుకు చేసుకోవాలి, ఆ కారణం ఏమిటి, వాళ్ళు అనుభవించేటువంటి కష్టం ఏమిటి, కర్మ ఏంటో వివరించాను. కానీ ఆ రాశులు కాకుండా ప్రతి ఒక్కరూ శివార్చన చేయడం అనేటువంటిది మన బాధ్యత. ఎందుకనంటే శివుడు అత్యంత బోలాశంకరుడు. ఆయనకు ఒక చెంబుడు నీళ్లు పోస్తే పులకించిపోతాడు, మారేడు దళాలతో ఆయనకు అర్చన చేస్తే పరవశించి పోతాడు. అలాంటి శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు మహాశివరాత్రి. ఆ రోజుని సద్వినియోగం చేసుకున్న వాళ్ళు ఎవరైనా సరే, ఉదాహరణకి మీరు తీసుకోండి, రావణాసురుడు సైతము రాక్షసుడు, అధర్మపరుడైనటువంటి రాక్షసుడికి కూడా స్వామి వరాలు ఇచ్చాడు. భక్తిని మాత్రమే కొలమానంగా చూసేటువంటి మహాదేవుడి యొక్క అత్యంత ప్రీతికరమైన రోజుది. మీకు ఏ పని అవ్వాలన్నా కర్మ ప్రాయశ్చిత్త రుద్ర తంత్రంలో పాల్గొనండి. ఎలాంటి సమస్యలున్నా కర్మ ప్రాయశ్చిత్త రుద్ర తంత్రంలో పాల్గొనండి. ఎలాంటి కోరికలున్నా కర్మ ప్రాయశ్చిత్త రుద్ర తంత్రంలో పాల్గొనండి. ఆది దంపతుల యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందండి. మీకు కింద కనిపించేటువంటి నెంబర్కి ఫోన్ చేయండి. వాళ్ళు మీకు ఏవేం సామాగ్రి తెచ్చుకోవాలి, ఏవేం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, ఏ టైంలో అక్కడ ఉండాలి, మీరు రాలేని పరిస్థితుల్లో కొంతమందికి వాళ్ళ కుటుంబ సభ్యులకి ఈ కార్యక్రమం జరిపించాలనే ఆకాంక్ష కానీ కోరిక కానీ ఉంటుంది. వాళ్ళు రాలేని పరిస్థితుల్లో, ఆర్థిక పరిస్థితుల్లో, లేకపోతే ఆ సమయం కుదరకో, లేకపోతే ఆరోగ్యం బాలేకో ఎన్నో ఇబ్బందులు ఉంటారు. వాళ్ళ కోసము ఆన్లైన్ సౌకర్యం కూడా ఉంది. మీరు దర్శనం చేసుకోవచ్చు, తప్పకుండా దర్శనం చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరూ కూడా జరిగేటువంటి కార్యక్రమాన్ని అంతా కూడా లైవ్లో దర్శనం చేసుకోండి. ప్రతి ఒక్కరికి కూడా ఒక మంత్ర జపాన్ని ఇస్తాను. ఆ మంత్ర జపాన్ని జపం చేస్తూ ఆ యొక్క కార్యక్రమాన్ని దర్శనం చేసుకోండి. వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా స్వామివారి యొక్క అనుగ్రహంతో పాటుగా నరదృష్టి నివారణ యంత్రములు, ఐశ్వర్య సిద్ధి యంత్రములు, రక్షలు కూడా ఇవ్వబడతాయి. ధన్యవాదాలు గురుగారు. నమస్తే అమ్మా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.